ఒక పెద్ద గ్రామంలో సుబ్బారావు అనే గౌరవనీయుడు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు, అరవింద్, కార్తిక్. అరవింద్ చదువులో తెలివిగా ఉండి, నగరంలో బిజినెస్ మొదలుపెట్టాడు. కార్తిక్ మాత్రం గ్రామంలోనే ఉండి, తన తండ్రితో కలిసి వ్యవసాయం చేసేవాడు. అరవింద్ ఒక ధనిక వ్యాపారి కూతురు నందినిని పెళ్లి చేసుకున్నాడు. నందిని చాలా అందంగా, స్టైలిష్గా ఉండేది. కాని అహంకారం ఎక్కువ. కార్తిక్ మాత్రం అనాథ అయినా మంచితనంతో నిండిన లలితను పెళ్లి చేసుకున్నాడు. నందిని గ్రామానికి వచ్చినప్పటి నుంచే అందరినీ తక్కువగా చూసేది. ఈ పల్లెటూరు వాళ్లకు ఏమి తెలుసు అని ఎప్పుడూ అంటుండేది. లలితతో కూడా చాలా చెడ్డగా ప్రవర్తించేది. ఆమె చేసిన పనుల్లో తప్పులే వెతికేది. లలిత మాత్రం ఒక్క మాట కూడా తిరిగి చెప్పేది కాదు. అందరికీ ప్రేమగా, సహాయంగా ఉండేది. సుబ్బారావు గమనించాడు. ఇద్దరిలో నిజమైన బలం ఎవరిలో ఉందో కాలమే చెబుతుంది అని అనుకున్నాడు. ఒకరోజు సుబ్బారావు ఇద్దరు కోడళ్లను పిలిచాడు. మన కుటుంబానికి గౌరవం తెచ్చే పని చేయండి. ఎవరు మంచిగా చేస్తారో చూద్దాం అని చెప్పాడు. నందిని పెద్దగా డబ్బు ఖర్చు చేసి, గ్రామంలో పెద్ద పార్టీ పెట్టింది. అందరూ తిన్నారు, వెళ్ళిపోయారు. లలిత మాత్రం నిశ్శబ్దంగా గ్రామంలోని పేద పిల్లల కోసం ఒక చిన్న పాఠశాల మొదలుపెట్టింది. కొన్ని నెలలు గడిచాయి. నందిని చేసిన పార్టీ గురించి ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. కానీ లలిత ప్రారంభించిన పాఠశాల గ్రామానికి ఆశగా మారింది. పిల్లలు చదువుకుంటూ, ఎదుగుతున్నారు. గ్రామస్థులు లలితను గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. ఒకరోజు ఒక పెద్ద గో సంస్థ గ్రామానికి వచ్చింది. వాళ్లు మంచి సేవ చేసే వ్యక్తిని గుర్తించి అవార్డు ఇవ్వాలని అనుకున్నారు. వాళ్లు లలిత చేసిన పని చూసి ఆశ్చర్యపోయారు. ఆమెకు పెద్ద ఫండింగ్ ఇచ్చారు. ఆ పాఠశాల పెద్ద విద్యాలయంగా మారింది. ఇంతలో అరవింద్ బిజినెస్ నష్టాల్లో పడిపోయింది. డబ్బు తగ్గిపోయింది. నందిని తన అహంకారం వల్ల ఎవరూ దగ్గరికి రాకపోవడం గమనించింది. ఆమెకి అర్థమైంది, డబ్బు ఉంటేనే గౌరవం కాదు. ఒకరోజు నందిని లలిత దగ్గరకు వెళ్ళి, నువ్వు నన్ను క్షమించగలవా? నేను నిన్ను చాలా బాధపెట్టాను అని అడిగింది. లలిత నవ్వుతూ చెప్పింది, మనసు మారితే చాలు అక్కా, మిగతావన్నీ మర్చిపోతాం. సుబ్బారావు ఆనందంతో అన్నాడు, గోడలు డబ్బుతో కట్టవచ్చు, కానీ హృదయాలు ప్రేమతోనే గెలవాలి. ఆ ఇంట్లో మళ్లీ ఆనందం నిండింది. నీతి: అహంకారం మనిషిని ఒంటరిగా చేస్తుంది. వినయం అతన్ని అందరికీ దగ్గర చేస్తుంది.